హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సిరం వీడియో చేస్తున్నానండి. చాలామంది నాకు సిరం వీడియో చేయగానే కామెంట్లో కూడా అడిగారు, నా ఫ్రెండ్స్ కూడా అడిగారండి. ఎలాంటి సిరం వాడితే మన స్కిన్ బాగుంటుంది, ఎలాంటి స్కిన్ వాళ్ళకి ఎలాంటి సిరం యూజ్ చేయాలనేది అడిగారు చాలామంది. అందుకనే నేను రివ్యూ చేస్తున్నానండి. ఎలాంటి స్కిన్ వాళ్ళకి ఎలాంటి సిరం యూజ్ అవుతుంది, ఎలాంటి సిరం యూజ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో ఫుల్గా చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన స్కిన్కి సిరం అయితే చాలా అవసరం ఫ్రెండ్. ఎందుకంటే మన స్కిన్ సిరం యూజ్ చేయడం వల్ల ఓపెన్ పోర్స్ రావు, మన స్కిన్ చాలా గ్లాసీగా ప్లమ్మీగా ఉంటుందండి. సో ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఏ స్కిన్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, విటమిన్ సి ఇది హైలరానిక్ సిరం అండి. హైలరానిక్ సిరం వచ్చేసి మన స్కిన్ హైడ్రేట్ చేస్తుందండి, మన స్కిన్ బూస్టప్ చేస్తుంది అనమాట. మన స్కిన్ ఎలాంటి డల్నెస్ ఉన్నా మనకి ఇది యాక్టివ్ చేస్తుంది అనమాట. ఇది 50% హైలరానిక్ యాసిడ్ ఉందండి దీంట్లో. మన స్కిన్ బూస్ట్ చేస్తుంది అనమాట. బూస్ట్ మీన్స్ మన స్కిన్ చాలా హెల్దీగా గ్లోయింగ్గా ఉంచుతుంది అనమాట. హైలరానిక్ అంటే మన స్కిన్ డిహైడ్రేట్ కాకుండా హైడ్రేట్ చేస్తుందని అర్థం అండి. సో చాలా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే ఇది తప్పకుండా హైలరానిక్ సిరం యూజ్ చేయాలండి. వాళ్ళకి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి తొందరగా ఫేస్ డల్గా కనిపిస్తుందండి. చాలా వరకు వాళ్ళ ఫేస్ అన్ఈవన్గా కనిపిస్తుంది, కొంచెం డల్గా ఉంటుంది కదా. అలాంటి స్కిన్ వాళ్ళకైతే హైలరానిక్ యాసిడ్ సిరం యూజ్ చేయడం వల్ల మార్నింగ్ ఈవినింగ్ యూజ్ చేయొచ్చండి. ఇది మార్నింగ్ ఒకసారి ఫేస్ వాష్ తర్వాత, ఈవినింగ్ ఫేస్ వాష్ తర్వాత, పడుకునే ముందు అయినా సరే మీరు ఇది యూజ్ చేయాలి హైలరానిక్ సిరం అనేది. హైలరానిక్ సిరం అనేది మన స్కిన్కి చాలా అవసరం అండి. మన స్కిన్ రింకల్స్ రాకుండా, ఒకవేళ రింకల్స్ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం మ్యాటిఫై కనిపిస్తుంది అండి, కొంచెం కవర్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట మనం సిరం యూజ్ చేయడం వల్ల. సరేలే మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాం కదా, క్రీమ్స్ యూజ్ చేస్తున్నాం కదా, సిరం ఎందుకు అనేసి అస్సలు స్కిప్ చేయొద్దండి. అస్సలు చేయకండి. కంపల్సరీ సిరం అయితే మన స్కిన్కి చాలా అవసరం అండి. మనకి స్కిన్ లోపల ఈ సిరం యాసిడ్ వెళ్ళింది అనుకోండి, మన లోపల ఉన్న బ్యాడ్ సెల్స్ అని ఇట్లా పైకి గుడ్ సెల్స్ లాగా వస్తాయండి. అందుకనే మనం సిరం యూజ్ చేస్తాము. ఎవరిదైతే డ్రై స్కిన్ ఉందో వాళ్ళు హైలరానిక్ సిరం యూజ్ చేయొచ్చండి. ఈ బ్రాండ్ కూడా చాలా బాగుంటుంది, నేను ఇదే యూజ్ చేస్తున్నాను. సో నేను ఇంకా నా దగ్గర ఉన్నవి సిరమ్స్ ఇంకా ఏవి ఉన్నాయి, నేను ఏవి యూజ్ చేస్తాను నా స్కిన్ని బట్టి, నేను ఎలా ఇప్పుడు సమ్మర్లో ఒకటి, వింటర్లో ఒకటి, అలా నా స్కిన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి నేను సిరం మార్చుకుంటానండి. ఎప్పుడు నేను ఒకటే సిరం అయితే యూజ్ చేయను. దీని ప్రైస్ వచ్చేసి 499 ఉందండి, అంటే అరౌండ్ 500 వరకు ఉంది ఈ సిరం ప్రైస్. సో మనం ఈజీగా చూస్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఒక్కసారి మనం యూజ్ చేసినాం అనుకోండి సిరం 2-3 డ్రాప్స్ మాత్రమే కదండి, చాలా బాగుంటుందండి సిరం అయితే. ఎవరికన్నా పర్చేజ్ చేయాలనుకుంటే ఈజీ యూజ్ చేయొచ్చండి. చాలా లిక్విడ్ లాగా ఉంటుంది, మన స్కిన్ పైన అస్సలు హెవీ ఫీలింగ్ అవ్వదండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో ఈ సిరం యూజ్ చేసి మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది ఈ సిరము. సో డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు, కాంబినేషన్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ సిరంని యూజ్ చేయొచ్చు అండి. తప్పకుండా మీకు నచ్చితే పర్చేజ్ చేయొచ్చు. సో ఇది విటమిన్ సి అండి, డర్మాకోది. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, ఎలాంటి స్కిన్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అంటే, కాంబినేషన్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళ అయితే యూజ్ చేయొచ్చు అండి. స్కిన్ పైన మనకి కొంచెం పిగ్మెంటేషన్ లాగా ఉంటుందండి. చాలా మందికి పిగ్మెంటేషన్ మీన్స్ మరీ అంత బొంగు మచ్చలు అనేది నేను చెప్పను, స్కిన్ అన్ఈవన్ ఉంటుందండి. ఈవన్ ఉండదు ఫోర్హెడ్ పైన, అప్పర్ లిప్ దగ్గర. చాలా మందికి స్కిన్ అన్ఈవన్ ఉంటుంది, ప్యాచీ లుక్ ఉంటుంది కదండి. సో అలాంటి వాళ్ళ కోసానికైతే ఈ విటమిన్ సి సిరం అయితే ఉపయోగపడుతుందండి. ఈ విటమిన్ సి 10% ఉందండి. ఇందులో విటమిన్ సి 10% ఉంది. చాలా బాగా మన స్కిన్కి ఈవెన్ చేస్తుంది అనమాట. ఇది కూడా మన స్కిన్ కొంచెం ఎవరికైతే అన్ఈవన్ ఉన్న స్కిన్ బ్రైట్గా కావాలని అనుకుంటారో వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. స్కిన్ బ్రైట్గా ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ఈ విటమిన్ సి సిరంని యూజ్ చేయొచ్చు. టర్మాకో బ్రాండ్ అయితే కొంచెం మంచిదేనండి, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కానీ సిరం కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి మన స్కిన్కి. నేను చాలా వరకు యూజ్ చేశానండి, చూస్తున్నారా, చాలా వరకు నేను యూజ్ చేశాను. నా స్కిన్ కాంబినేషన్ టు ఆయిలీ కిందికి వస్తుందండి, అందుకనే నేను యూజ్ చేస్తాను అనమాట. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, అస్సలు మన స్కిన్కి ఇబ్బందే పెట్టదు. ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు అండి. దీనిపైన చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మన స్కిన్ మీద ఓపెన్ పోర్స్ కూడా కనపడకుండా కవర్ చేసేస్తుంది అనమాట. చాలా బ్రైట్గా అనిపిస్తుంది. చూసారా ఎంత లైట్ వెయిట్ ఉందో, ఏమీ ప్రాబ్లమే ఉండదు మన స్కిన్కి.
సో మనం ఈ సిరమ్ని తప్పకుండా యూజ్ చేయాలండి, మనం సిరమ్ని స్కిప్ చేయొద్దు. ఇది డర్మాకో బ్రాండ్ అండి, దీని ప్రైస్ వచ్చేసి 600 ఉందండి, అరౌండ్ 600 ఉంది. కానీ 600 పెట్టి మనం తీసుకునే ఈ బ్రాండ్ కొంచెం మంచి బ్రాండ్ కాబట్టి ఎక్కువ ప్రైస్ ఉందండి. సో మనం ఇంత ప్రైస్ పెట్టినా మనకి అట్లీస్ట్ 3 మంత్స్ అన్న వస్తుందండి. 3 మంత్స్ మనం ఎవ్రీ మంత్ 500 ఇట్లా పెట్టి క్రీమ్స్ సిరమ్స్ కొంటాం కదండి. సో కొంచెం మంచి బ్రాండ్ అయినా సరే తీసుకొని ఒక 2 మంత్స్ 3 మంత్స్ వరకు యూజ్ చేయొచ్చండి. మన స్కిన్కి సిరమ్ చాలా అవసరం అండి. ఇప్పుడు మనకి చాలా ట్రెండింగ్లో ఉన్నవి సిరమ్సేనండి, క్రీమ్స్ కన్నా ఎక్కువ సిరమ్సే మనకి ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఇది పర్సంటేజ్ని బట్టి మనకి రేటు పెరుగుతుంది తగ్గుతుందండి. ఇది 10% ఉంది, 10% విటమిన్ సి ఉంది కాబట్టి ఇది మనకి డిస్కౌంట్లో ఇప్పుడు 700 ఉంది అనుకోండి, మనకి డిస్కౌంట్లో 600కి అలాగ వస్తుందండి. 5% ఉంది అనుకోండి విటమిన్ సి, 5% ఉంటే మనకి ఇంకా ప్రైస్ తగ్గుతుందండి. అట్లా ఇది విటమిన్ సి పర్సెంట్ని బట్టి ప్రైస్ పెరుగుతుంది. 15 ఉంటే ఇంకా ఎక్కువ, 20 ఉంటే ఎక్కువ. సో అలాగా దీన్ని 10%, 5% ఇట్లా పర్సెంట్ని బట్టి మనకైతే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందండి. సో స్టార్టింగ్ ఎవరైతే టీనేజ్ వాళ్ళు ఉన్నారో, స్టార్టింగ్ స్టేజ్లో ఎవరైతే ఫస్ట్ టైం సిరమ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు 5% నుంచి 10% నుంచి స్టార్ట్ చేయొచ్చండి. మరి ఒకేసారి 20, 15 ఇట్లా మరి హై పర్సెంట్కి వెళ్ళొద్దండి విటమిన్ సిది. ఎందుకంటే వాళ్ళ స్కిన్ ఎలా రియాక్షన్ ఇస్తుందో తెలియదు కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ ఫస్ట్ టైం ఎవరైతే యూజ్ చేయాలనుకుంటున్నారో సిరము, వాళ్ళు ఏ సిరమ్ యూజ్ చేసినా సరే, హైలరానిక్ది అయినా విటమిన్ సిదైనా ఏదైనా సరే, పిగ్మెంటేషన్ది అయినా సరే, మనకి ఎలాంటి సిరమ్ యూజ్ చేసినా తక్కువ క్వాంటిటీ పర్సెంట్ ఉన్నది యూజ్ చేయండి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 10%, మళ్ళీ 15% అట్లా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒకేసారి 20, 15 అయితే మన స్కిన్కి కొంచెం ప్రాబ్లం అండి, ఎఫెక్ట్ అవుతుంది. సో తప్పకుండా మీరు ఈ పర్సెంట్ని చూస్ చేసుకోండి. ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళైతే 10% నుంచి స్టార్ట్ చేయొచ్చు, 5% నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు అండి. ఆల్ స్కిన్ టైప్ అండి, ఇది మరీ ఎక్స్పెన్సివ్ అయితే లేదండి, అంత ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళైనా సరే, కాంబినేషన్ స్కిన్ వాళ్ళైనా సరే ఇది యూజ్ చేసుకోవచ్చు. మరి చాలా డ్రైగా ఉంది అని అనుకున్న వాళ్ళైతే ఇది యూజ్ చేయొచ్చు అండి. హైలరానిక్ది అయితే డ్రై స్కిన్ వాళ్ళైతే హైలరానిక్ది యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ ఉందంటే విటమిన్ సిది యూజ్ చేయొచ్చు. సో నేను ఏది యూజ్ చేస్తాను, నేను ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేస్తాను, నా డే అండ్ నైట్ స్కిన్ కేర్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. మీకు కావాలి అని అంటే నాకు ఒక్కసారి కామెంట్ చేసి అడగండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు అడిగితే నేను కామెంట్ చేసి చెప్తే అప్పుడు నైట్ డేది నా స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తానండి. నేను ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేస్తాను, నా స్కిన్ ఎలా మెయింటైన్ చేస్తానో అది నేను మీకు చూపిస్తాను. సో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, క్రీమ్స్ ఎలాంటివి ఉన్నాయి, మళ్ళీ హెయిర్ ఫాల్కి, మన స్కిన్ బ్రైట్ అవ్వడానికి చాలా వరకు మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్స్, చాలా క్రీమ్స్ ఉన్నాయండి మన ఛానల్లో. ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వాళ్ళ కోసానికి హెల్ప్ అవుతుంది. షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే నేను మీకు అలాంటి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. మీ స్కిన్ పైన ఎలాంటి ప్రాబ్లం ఉంది, మీకు స్కిన్కి ఎలాంటి క్రీమ్స్ కావాలి అని ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళు నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నేను మీకు నచ్చిన క్రీమ్స్ అయితే నేను వీడియో చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు తెలియని వాళ్ళ కోసానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ఇది ఇంకా దీంట్లో ఈ సిరంలో నేను ఏమన్నా మిస్ చేసి ఉంటే, ఇంకేమన్నా డౌట్స్ మీకు ఉంటే కామెంట్ చేసి అడగండి ఫ్రెండ్స్. నేను రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.